నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరు పట్టణంలో అత్యాధునిక ఎలక్ట్రికల్ చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్. గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడమే కూటమి లక్ష్యమని వెల్లడి. వైసీపీ నాయకులపై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి రాజన్న దొర. సాలూరు నియోజకవర్గం అభివృద్ధిపై తమతో బహిరంగ చర్చకు రావాలని సవాల్. విశాఖ పినాకిల్ హాస్పిటల్లో విజయవంతంగా పూర్తి చేసిన ప్లాస్టిక్ సర్జరీ రీప్లాంటేషన్ చికిత్స. ప్రమాదవశాత్తు తెగిన వేళ్లకు కొత్త జీవాన్ని పోసిన పినాకిల్ వైద్యులు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్మికులు, అంగన్వాడీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఇకపై స్వచ్ఛాంధ్ర కార్మికులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమృత్ 2.0 AIUDF శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్వచ్ఛ అవార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అక్టోబర్ 2 నాటికి ఏపీని చెత్తలేని రాష్ట్రంగా మారుస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం ప్రతి కుటుంబం తడి పొడి చెత్తను వేరు చేస్తూ భాగస్వాములు కావాలన్నారు. అలాగే ఈ నెలలో తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేస్తామని, అంగన్వాడీ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్మికులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తామని స్పష్టం చేశారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించిన 12 నెలల్లో పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చామని, ఇప్పటి వరకు 450 టీఎంసీల నీటిని తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఏపీ జీవనాడి అయిన పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయని, 2027 మార్చి నాటికి దీన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నదుల అనుసంధానంతో పాటు ఆక్వా, పొగాకు రైతులకు పూర్తిగా అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈరోజు నేను వచ్చింది మామూలుగా ఇనాగరేషన్కి వస్తూ ఉంటాం, కానీ 18వసారి 1.5 సంవత్సరం నుంచి 3వ శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమం ఈరోజు ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి పుట్టిన స్వస్థలం, మొట్టమొదటిసారిగా ఎంపీకి ఎమ్మెల్యేగా నిలబడింది ఇక్కడిని నిలబడిన స్థలం ఈ గుడివాడ ఒక పుణ్యక్షేత్రం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒకటే ఆలోచించాడు, స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలి, స్వచ్ఛమైన పాలన ఉండాలి, స్వచ్ఛమైన వాళ్లే నాయకులు కావాలి. అలాంటి ఆలోచనతో పార్టీ పెట్టడమే కాకుండా ఆయన ఎప్పటికప్పుడు దాన్ని ఆచరిస్తూ ముందుకు పోయారు. అంత మునుపంతా మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాలంటే ఎక్కడికక్కడ దోపిడీ, అధికారం అంటే సేవ కాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని దోచేయడం అనే ఆలోచనలు ఉండేటివి. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని చేసి చూపించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కి మాయమాటలతో ప్రజల్ని వంచిస్తుందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విశాఖలో తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనంగా పిలుస్తున్న కూటమి సర్కారు దాన్ని అమలులో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తలా 15,000 ఇస్తామని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక 2,000 తగ్గించి కేవలం 13,000 మాత్రమే ఇస్తూ మాట తప్పారని విమర్శించారు. యూడైస్ లెక్కల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు 13,000 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేటాయింపులను 8,456 కోట్లకు తగ్గించి ఉద్దేశపూర్వక మాయాజాలానికి తెరలేపారని ఆరోపించారు. ఎస్సీ బీసీ విద్యార్థులకు చాలా చోట్ల కేవలం 8,000, 9,000 మాత్రమే ఇచ్చి తీవ్ర అన్యాయం చేశారని, విశాఖ విజయనగరం జిల్లాలో ఒక్కో స్కూల్లో 13 నుంచి 16 మందికి పైగా విద్యార్థులకు ఇంకా 4,000 బ్యాలెన్స్ రావాల్సి ఉందని అధికారులే అంగీకరించారని తెలిపారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకాన్ని ఎటువంటి కోతలు లేకుండా ఒకే విడతలో వర్తింపచేయాలని, దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కొత్తగా మీరు పెట్టింది కాదు. ఇంతకుముందు ఏదైతే అమ్మఒడిని గత ప్రభుత్వం ఇచ్చేవారో దాన్ని మీరు పేరు మార్చి కంటిన్యూ చేస్తారు. పేరు మార్చడం అనేది ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం. మార్చారు, సరే. మార్చి 1 year మొదటి సంవత్సరం మీరు ఇవ్వలే, 2వ సంవత్సరం ఇచ్చారు. పోనీ ఏమైనా క్రైటీరియా మార్చాము, పోనీ ఏదో ఆ క్రైటీరియా మార్చడం వల్ల మాకు లెక్కలు దొరకక మేము అందుకోలేకపోయాము, అందుకే ఆలస్యమైంది, లేదు ఇంకేమైనా సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయంటే ఏమి లేదు. సింపుల్ ఏంటి, మేము మా ప్రభుత్వం తల్లికి ఇచ్చాము, మీరు వచ్చి పిల్లలకి ఇస్తామని చెప్పారు. అబ్బాయికో అమ్మాయికో ఆ పిల్లలకి ఇస్తామని చెప్పారు. ఓకే, ఫైన్, మీ ఎన్నికల మీ వాగ్దానం మీది చెప్పారు. మరి చెప్పినప్పుడు ఆ అంకెలు ఏంటి, ఎంతమంది పిల్లలు చదువుతున్నారో ప్రభుత్వంలోనూ ప్రైవేట్లోనూ యూడిఎస్ఐ చూసుకున్నా లేదు ప్రభుత్వ అంకెల్లో చూసుకున్నా తిరుగుంటుంది. దాని ప్రకారం ఇవ్వచ్చు. కానీ మానిటరీగా మొదటి సంవత్సరాన్ని మీరు ఎగ్గొట్టారు. నగరంలో శ్రీ జగన్నాథస్వామి రథోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి వారి ఉత్సవాలు చౌట్రీ వద్ద కన్నుల పండుగగా సాగుతున్నాయి. దశావతారాల్లో భాగంగా స్వామివారు శనివారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కూర్మావతారంలో ఉన్న శ్రీ జగన్నాథుడిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి పూజలు గావించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు భక్తులకు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. టర్నర్ సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున 2వ రోజైనటువంటి ఈరోజు శ్రీ జగన్నాథ స్వామివారి కూర్మావతారంలో దర్శనమిస్తున్నారు. ప్రధానంగా స్వామివారు అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, వేదాలను రక్షించడం కోసం, ధర్మ పరిరక్షణకే స్వామివారు అవతారాలు ఎత్తూ ఉంటారు. దూర్వాస మహాముని శాపానికి గురైనటువంటి ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి బ్రహ్మని వేడుకోగా దేవతలందరినీ రాక్షసు సంహరిస్తున్న సమయంలో వారి బాధల్ని చెప్పుకోవడానికని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు లోకరక్షకుడు సర్వరక్షకుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడే మన ఆపదలని తీరుస్తాడు, ఆయన మనం వేడుకోవాలని బ్రహ్మ ఇంద్రుడిని దేవతల్ని అందరినీ తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరుకోగా, కొంతకాలం ఓపిక పట్టండి ఆయన, మన పరిస్థితి మనకు చక్కబడైనంత వరకు కూడా, మన సమయం వచ్చినంత వరకు కూడా ఓపిక రాక్షసులతో స్నేహం చేసి ఉండండి, నేను మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పేసి అభయం ఇచ్చి పంపిస్తాడు. ఆ క్రమంలో భాగంగా దేవతలు రాక్షసులు రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మ పరిరక్షణకే దేవతలను కాపాడడం కోసం శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపుడే క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మందర పర్వతం కిందకి జారిపోకుండా కూర్మావతార రూపుడే మందర పర్వతాన్ని పైకెత్తడానికి స్వామివారు క్షీరసాగర మదనం జరిగినప్పుడు మందర పర్వతాన్ని వాసిక అనే పాముతో చిలకడం ద్వారా ఆ మందర పర్వతం కూరుకుపోతున్నప్పుడు మహావిష్ణువు కూర్మావతార రూపుడే కాపాడుతాడు. అలాగే అమృతాన్ని వచ్చినప్పుడు అమృతం దేవతలందరికీ పంచి వాళ్ళకి మళ్ళీ తిరిగి రాజ్యాన్ని అప్పచెప్తాడు. రాక్షసుల బారిని తప్పించి స్వామివారు
కూర్మావతార రూపుడే ఈ రోజు దర్శనమిస్తున్నారు స్వామివారు. గుంటూరు నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా గుంటూరు కలెక్టరేట్లో అత్యాధునిక ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలు, స్వీపింగ్ మిషన్లను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో కలిసి మంత్రి ప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత వాహనాల నిర్వహణ లోపాలను అధిగమించేందుకు సీఎం చంద్రబాబు, పురపాలక మంత్రి నారాయణ నేతృత్వంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కొత్త పారిశుద్ధ్య వ్యవస్థను తెచ్చినట్లు తెలిపారు. దీనివల్ల డ్రైవర్ల నియామకం, మెయింటెనెన్స్ బాధ్యతలను కాంట్రాక్ట్ సంస్థ చూసుకుంటుందన్నారు. గుంటూరుకు రానున్న 200 టాటా ఎలక్ట్రిక్ వాహనాలతో తొలి విడతగా 25 అందుబాటులోకి వచ్చాయని, మిగిలినవి 2 నెలల్లో వస్తాయన్నారు. డ్రైవర్ని పెట్టుకొని వాళ్లే మెయింటైన్ చేసుకొని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని ఈరోజు తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. మనకు ఈ 200లో ఇప్పుడు మనకు 25 వచ్చినాయి. 5 సంవత్సరాలకి 91 కోట్లు, అంటే ఒక్కొక్క దానికి నెలకి 68,000 మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కొక్క ఆటోకి పే చేస్తుంది. ఇందులో డ్రైవర్ శాలరీలు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ అన్నీ వాళ్ళు పెట్టుకొని ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్ళి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎండ్ సాఫ్ట్వేర్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. ఆ సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు ఎన్ని ఇళ్ళకి వెళ్ళారు, ఎంత తీసుకెళ్లారు అనేది కూడా కమిషనర్ గారు మానిటర్ చేయగలుగుతారు. దీని ద్వారా అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్గా ఉంటుందనేది ముఖ్యమంత్రి గారిది, అదేవిధంగా మాకు కూడా ఆశతో ఉన్నాం. వీటితో పాటు ఆ స్వీపింగ్ మెషిన్స్ మీరుంటే ఇంతకుముందు ఒక 4 ఉంటే 3 పనిచేస్తున్నట్టునే వాటి ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇప్పుడు 6 వచ్చాయి. సో ఈ 10, 9, 10 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం వేగంగా మారుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఒడిశాలో 1-2 చోట్ల, అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర వ్యాప్తంగా ఈ రోజు, రేపు తేలికపాటి జల్లులు పడతాయని, రాబోయే 5 రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే సూచనలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ ఒడిశా తీరం వైపు వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ కేంద్రం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బొబ్బిలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో చీపురుపల్లి వీధిలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరిలో కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు. పట్టణంలోని బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులైన హోటళ్లను గుర్తించి వాటి నుంచి వెలువడే సేంద్రియ వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసేలా యజమానులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి అపార్ట్మెంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆశయ సాధనలో భాగంగా నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే బేబీ నాయన పిలుపునిచ్చారు. హోటల్స్ అంటే కొన్ని చిన్న హోటల్స్ ఉంటాయి సార్, చిన్న హోటల్స్ రావు సార్. బిగ్ హోటల్స్ ఏవైతే ఉంటాయో లైక్ సూర్య రెసిడెన్సీ, ఇలా గణేష్ హోటల్, ఇలాంటివన్నీ కూడా మన బల్క్ వేస్ట్ జనరేటర్స్ కింద ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది సార్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ అందరూ కంపల్సరిగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి సంధ్యారాణిని మాజీ మంత్రి పి రాజన్న ద్వారా హెచ్చరించారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. నియోజకవర్గ ప్రజలు
నెటిజన్లు భయాందోళనకు గురిచేస్తూ అబద్ధపు హామీలతో తెలుగుదేశం పార్టీలోకి బూటకపు చేరికలను ప్రోత్సహిస్తూ అనైతిక రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో సాలూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానో, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనా కాలంలో ఈ ప్రాంతానికి ఎంత అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా రాజన్న ధర సవాల్ విసిరారు. కొంతమంది గిరిజన ఉద్యోగులు ఉన్నారు, పాచిపేట మండలంలో ఉద్యోగులు, అధికారులు ఎన్నుకోవచ్చు, ఉద్యోగులు ఎన్నుకోవచ్చు. వాళ్ళు నిరంతరం ఇదే పని అనమాట. ఉద్యోగం చేస్తూ కూడా గిరిజనుల మధ్య కలహాలు రేపడం, గిరిజనుల మధ్య వ్యతిరేకత కల్పించడం, నా మీద వైసీపీ వ్యతిరేకత కల్పించి టీడీపీ తెప్పించడం. వాళ్ళెవరో పాచిపేట మండలంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మా నాయకులకు తెలుసు. వాళ్ళ పేర్లు కూడా మా డిజిటల్ మీడియాలో పెడుతున్నాం. వైఎస్ఆర్ క్యాండిడేట్స్ పై డిజిటల్ మీడియాలో అధికారుల పేర్లు పెడుతున్నాం. తర్వాత సంగతి తేలుస్తాం. ఇంతవరకు నేను కూడా ఓపికతో ఎన్నోసార్లు వచ్చినా నా దగ్గర వాళ్ళకి మంచిగా చూశాను నేను. అట్లేదు రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం స్టేట్ వైడ్ యూనియన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఏపీ మున్సిపల్ పీహెచ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఆనందరావు వెల్లడించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న కార్యాలయంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సత్యంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు నూతన కమిటీలను అధికారికంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీల్లో అన్ని విభాగాలకు గౌరవ అధ్యక్షుడిగా తాను వ్యవహరిస్తానన్నారు. ఏపీ స్టేట్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆంధ్ర ప్రెసిడెంట్గా అనంతలక్ష్మిని నియమించామని, అలాగే ఇంజనీరింగ్ వర్కర్స్ ప్రెసిడెంట్గా భాను, జనరల్ సెక్రటరీగా ఆర్ సత్యం బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ప్రెసిడెంట్గా బంగారు వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీగా జె సత్యబాబు వ్యవహరిస్తారన్నారు. జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీగా బొట్టా ఎరకయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నమ్మి అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా చింతాడ శ్రీను నియమితులయ్యారని తెలిపారు. కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆనందరావు స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఆగస్టు 15 తర్వాత విజయవాడలో భారీ ధర్నా చేపడతామని ఆనందరావు పేర్కొన్నారు. అనేక రకాలుగా గత 30 సంవత్సరాలుగా సేవ చేస్తూ వస్తున్నాం. అనేక విజయాలు కూడా నమోదు చేసుకున్నాం. ఈరోజు కార్పొరేషన్లో ఎవరికైనా రెగ్యులరైజ్ అయ్యిందంటే ఒక మా వల్లే, ఎవరికైనా ఎంటీఎస్ అయిందంటే అది కూడా మా వల్లే. ఈరోజు అవుట్సోర్సింగ్ కార్మికులు బ్యాంకు ద్వారా జీతాలు తీసుకుంటున్నారంటే ఆ రోజు కూడా బ్యాంకు జీతాలన్నీ కూడా పోల భాస్కర టైంలో ఇవన్నీ కూడా బ్యాంక్ జీతాలు ఓపెన్ చేసింది కూడా మా వల్లనే. ఈ రకంగా కార్మికులందరికీ కూడా సేవ చేస్తూ వాళ్ళ విజయాలని నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక విజయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అనేక మంది ఇక్కడి నుంచి కమిషనర్లుగా కూడా పంపించినటువంటి ఘనత కూడా మేము చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ చేసినప్పుడు ఈరోజు స్టేట్ వైడ్గా కార్మికులందరికీ కూడా అనేక రకాలుగా అక్కడ అన్ని యూనియన్లు కలుపుకొని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద వాళ్ళు ఏంటంటే కార్మికులందరూ కూడా స్టేట్ వైడ్ యూనియన్కు పెడితే బాగుంటుందని చెప్పేసి చెప్పడం అన్నది జరిగింది. దాంతో ముందుగా మొన్న ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి, ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ కార్మికులకంటూ సెపరేట్ జీవో అన్నది ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఇంజనీరింగ్ కార్మికుల కోసం దానికి ఒక కమిటీ వేసి దానికోసం జీవో తెచ్చి వాళ్ళందరూ జీతభత్యాలు కూడా పెంచినటువంటి ఘనత మా ద్వారానే, మన జీవీఎంసీ యూనియన్ ద్వారానే జరిగింది. అది దాంతో మొత్తం స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా మనతో ఇంచుమించుగా 80% మనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరికీ జీతాలు పెంచాం. గ్రేటర్ విశాఖ సిటీవైడ్ సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జయకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సరస్వతి పార్క్ ఆధ్వర్యంలో ఘట్టమనేని వంశం 3వ తరం హీరో రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ జంక్షన్ సమీపంలో అమెరికన్ హాస్పిటల్ ఓల్డేజ్ హోంలో వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి రొట్టెలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్, డొప్పారమణ మాట్లాడుతూ ప్రిన్స్ మహేష్ బాబు ఆశీస్సులతో ఈ నెల 30న శ్రీనివాస మంగాపురం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న జయకృష్ణ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తాత సూపర్ స్టార్ కృష్ణలాగే చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ హీరోగా రాణించి ఎన్నో రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కాకి సోంబాబు, మన్యాల శ్రీనివాస్, జోరీగల గణేష్, నగేష్, చిన్న, అర్జి శంకర్రావు, నమ్మి గణేష్, ప్రసాద్, వల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు మరియు
రైజింగ్ స్టార్ రమేష్ బాబు గారు అబ్బాయి ప్రిన్స్ మహేష్ బాబు గారు ఆశీస్సులతో ఘట్టంనేని జయకృష్ణ గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ విశాఖపట్నం సరస్వతి పార్క్ గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ జయకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జయకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అమెరికన్ హాస్పిటల్ ఓల్డ్ ఏజ్ హోమ్ జిల్లా పరిషత్ జంక్షన్ విశాఖపట్నంలో వృద్ధులకు రొట్టెలు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ముందుగా కేక్ కట్ చేసి తదనంతరం ఈ యొక్క రొట్టెలు పళ్ళు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఘట్టంనేని జయకృష్ణ గారి జన్మదినం పురస్కరించుకొని ముందుగా ఆయనకి మా విశాఖపట్నం గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ జయకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆయనకి నిండు నూరేళ్ళు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంత పైకి వచ్చారో కష్టపడి, అది మనందరికీ తెలుసు, అది ప్రెస్ వారికి కూడా తెలుసు. ఆయన మంచితనమే హీరో, డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా నిలబెట్టించింది. ఒక అల్లూరి సీతారామరాజు అవనివ్వండి, ఒక మోసగాడు అవనివ్వండి, ఇలాంటి సినిమాలు ఎన్నో తీసి ఆయన అఖండ విజయాలు సాధించారు. అలాగే ఇప్పుడు జయకృష్ణ ప్రిన్స్ మహేష్ బాబు గురించి మనం చెప్పనవసరం లేదు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా ఆయన గురించి మాట్లాడడం మనం చాలా తక్కువ, కానీ మాట్లాడవలసిన పరిస్థితులు వస్తున్నాయి కనుక మాట్లాడవలసి వస్తుంది. పినాకిల్ హాస్పిటల్స్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రమాదవశాత్తు వేళ్లు తెగిన 3 చిన్నారులకు రీంప్లాంటేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనత సాధించింది. హై పవర్ మైక్రోస్కోప్ సహాయంతో సూక్ష్మమైన రక్తనాళాలు, నరాలను కలిపి చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ బృందానికి నాయకత్వం వహించిన సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థ తాళబాక్తల మాట్లాడుతూ, పెద్దలతో పోలిస్తే చిన్నారుల్లో ఇలాంటి మైక్రోవాస్కులర్ సర్జరీలు చేయడం ఎంతో క్లిష్టమైన విషయమని, కేవలం 12 నెలల వ్యవధిలో 3 పిల్లలకు విజయవంతంగా ఆపరేషన్ చేయడం అపూర్వ ఘనత అని తెలిపారు. కుటుంబ సభ్యులు తెగిన వేలిని సకాలంలో భద్రపరిచి తీసుకురావడం, అత్యవసర ట్రామా, అనస్థీషియా బృందాలు సమిష్టిగా శ్రమించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని వివరించారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ తర్వాత చిన్నారుల వేలుకు సాధారణ స్పర్శ కదలికలు వచ్చాయని డాక్టర్ సిద్ధార్థ పేర్కొన్నారు. తమ పిల్లలను శాశ్వత వైకల్యం నుంచి రక్షించిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుగా అంకితభావంతో పనిచేసిన వైద్య బృందాన్ని హాస్పిటల్ యాజమాన్యం అభినందించింది. ఇవి చాలా అరుదుగా జరిగేవి. ఇక్కడ ఈ మధ్యకాలంలోనే 3 కేసులు జరగడం, అన్నీ సక్సెస్ఫుల్గా జరగడం కూడా చాలా హర్షదాయకం. అండ్ వీటికి ఏంటంటే మనం ఎనస్థీషియా వైజ్ మన చిన్నపిల్లలు కాబట్టి అన్నీ జనరల్ ఎనస్థీషియాలోనే చేస్తాం. అదే 7-8 గంటల ప్రొసీజర్స్ జనరల్ ఎనస్థీషియాలో చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. ఎనస్థీషియా పరంగా జాగ్రత్తలు చాలా ఎక్కువ అవసరం అవుతాయి, చిన్న ప్రొసీజర్స్ కావు కాబట్టి. అంటే ఇదే మనం పెద్దవాళ్ళు అయితే మనం బ్రేకిల్ బ్లాక్ అనేసి జనరల్ ఎనస్థీషియా ఇవ్వక్కర్లేకుండా మనం భుజం దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చి బ్లాక్లో పేషెంట్ ఈ సర్జరీ అవుతున్నంతసేపు స్పృహలోనే ఉంటారు, బట్ చెయ్యి కదలదు అనమాట. సో ఈ ఎనస్థీషియాలో చేస్తాం మనం. సో ఈ హై అండ్ సర్జరీస్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మన సెంటర్లో ఉన్నాయి. అండ్ చాలా కంఫర్టబుల్గా రికవర్ అవుతున్నారు పేషెంట్స్ కూడా. వేలు పూర్తిగా తెగిపోవటం అనేది చాలా క్లిష్టమైన సర్జరీ. అయితే ఇది పెద్దవాళ్ళల్లో సాధారణంగానే చూస్తుంటాము. అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేదు అంటే ఆక్యుపేషనల్ హజార్డ్స్ వల్ల కావచ్చు. వాటిని మా సెంటర్లో సక్సెస్ఫుల్గానే ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే గత సంవత్సర కాలంలో అరుదుగా జరిగే పెడియాట్రిక్ కట్ ఇంజరీస్ ఆఫ్ ద ఫింగర్స్, అంటే పూర్తిగా తెగిపోయిన వేళ్లతో 3 పిల్లలు మాకు తారసపడడం జరిగింది. అది ఆల్రెడీ మేము సక్సెస్ఫుల్గా చేస్తున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల అయ్యుండొచ్చు. చిన్నపిల్లల్లో ఈ తెగిపోయిన వేలు అతికించడం అనేది పెద్దవాళ్ళ కంటే కూడాను చాలా కష్టమైనది, క్లిష్టమైనది. ఎందుకంటే అత్యంతమైన నైపుణ్యం మరియు ఖచ్చితత్వం అవసరమవుతుంది దీంట్లో. అండ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, వేగం అవసరమవుతుంది. అండ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టీమ్ అవసరమవుతుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగన్ 2.0 సూపర్ యాప్ను పార్వతీపురం క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వేధింపులను, సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్ తొలగింపులను ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ యాప్ను తీసుకువచ్చిందన్నారు. దీని ద్వారా కార్యకర్తలు తమ అభిప్రాయాలను, సమస్యలను, అక్రమ కేసుల వివరాలను నేరుగా అధిష్టానంతో పంచుకోవచ్చని, నేతలతో నిరంతరం టచ్లో ఉండవచ్చునని తెలిపారు. పార్టీ శ్రేణులంతా వెంటనే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో వైసీపీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగిస్తుందని చెప్పడానికి నిదర్శనం ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రశ్నించాలని, ఈ రాష్ట్రంలో సామాజిక బాధ్యతగా ప్రభుత్వం ఏదైనా సరే తప్పు చేస్తే లేదా అన్యాయం చేస్తే, అరాచకం సృష్టిస్తే దాన్ని నిలదీస్తే ఈరోజు ఫేస్బుక్ లాంటి లేదా ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వేదికలుగా ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాన్ని అనధికారంగా తొలగించే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు తీసుకుంటున్నారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజల యొక్క స్వేచ్ఛని, భావ వ్యక్తీకరణ చేసే హక్కుని కారా రాసేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం. అందుకు తగినట్టుగా మన ప్రీతం మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న 2.0 సూపర్ యాప్ అనేది ఒక యాప్ తయారు చేయడం జరిగింది. ఈ యాప్లో ఎవరైతే కూటమి ప్రభుత్వంచే మోసగించబడ్డం కానీ లేదా అన్యాయంగా వాళ్ళు హింసించబడ్డం కానీ లేదా వేధింపులకు గురైన ఏ కార్యకర్త అయినా సరే ఈ జగన్ 2.0 సూపర్ యాప్లో పోస్ట్ చేస్తే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తుంది. అదే కాకుండా ప్రజలందరికీ తెలియచెప్పేటట్టుగా ఒక యాప్ని క్రియేట్ చేసి మేము ముందుకు తీసుకొచ్చాం. ఇది ఒక్క కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎండబడ్డమే కాకుండా ప్రతి కార్యకర్తకి ఒక భరోసాలాగా, ఏ కార్యకర్త అయినా సరే తన ఆలోచనని పార్టీ అభివృద్ధి కోసం లేదా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైనా అభిప్రాయం వ్యక్తపరచాలనుకుంటే ఈ యాప్లో ఖచ్చితంగా వ్యక్తపరచవచ్చు. మరి ముఖ్యంగా మీరు సలహాలు, సూచనలు ఈ పార్టీకి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలంటే అవి కూడా ఇవ్వచ్చు. మరి ముఖ్యంగా మీ మీద అన్యాయంగా ఏమైనా కేసులు పెడితే ఈ కూటమి ప్రభుత్వం అది కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఒక వేదికగా ఈ జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కురుపాం మండలం టొంపలపాడు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలను ఎత్తివేస్తే విద్యార్థులు చదువుకు దూరం అవుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నష్టం చేకూర్చి ఇలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ పీఓఆర్ వైశాలికి గిరిజనుల వినతి పత్రం అందజేశారు. దీనిపై పీఓ సానుకూలంగా స్పందిస్తూ పాఠశాల కొనసాగింపుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు ఇంటికుప్పల రామకృష్ణ, దుక్కా సీతారాం, ఆరిక చంద్రశేఖర్, రొబ్బా లోవరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు, ప్రధానంగా గిరిజన ప్రాంత కొండ మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో మూసివేసే విధంగా, తరగతులను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటూ గిరిజన విద్యార్థులకు చదువులు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. రేషనలైజేషన్ పేరుతో ఈ రకంగా చేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం టొంపలపాడులో పూర్వం నుండి ఐటీడీఏ ఏర్పడినప్పటి నుండి అక్కడ పాఠశాల అనేది ఉంది. ప్రస్తుతం ఆ ఆశ్రమ పాఠశాల 8వ తరగతి వరకు ఉన్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం ఆ పాఠశాలను మూసివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం సూచనప్రాయంగా అభిప్రాయంకి రావడం, ఈ రోజు వరకు అడ్మిషన్లు చేయకపోవడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
గుంటూరు పట్టణంలో అత్యాధునిక ఎలక్ట్రికల్ చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్. గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడమే కూటమి లక్ష్యమని వెల్లడి. వైసీపీ నాయకులపై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి రాజన్నదొర. సాలూరు నియోజకవర్గం అభివృద్ధిపై తమతో బహిరంగ చర్చకు రావాలని సవాల్. విశాఖ పినాకిల్ హాస్పిటల్లో విజయవంతంగా పూర్తి చేసిన ప్లాస్టిక్ సర్జరీ రీప్లాంటేషన్ చికిత్స. ప్రమాదవశాత్తు తెగిన వేళ్లకు కొత్త జీవాన్ని పోసిన పినాకిల్ వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.